హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము వనభోజనాలకి వెళ్ళామన్నమాట. సో వనభోజనాల కంటే పెద్ద ఫ్యామిలీ ఏం కాదు, జస్ట్ మేము అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీస్ మాత్రమే వెళ్ళామన్నమాట. అంటే మాకు ఎవరితో అంత పెద్ద కలవడం అనేది అంత పెద్ద ఇష్టం లేదన్నట్టు. జస్ట్ ఏమున్నా అంటే మేము లైక్ మీరు ఛానల్లో కనుక చూసుంటే లాస్ట్ టైం షిరిడి ట్రిప్కి కూడా వెళ్ళాం కదా. అప్పుడు జస్ట్ సేమ్ మేమిద్దరం మాత్రమే వెళ్ళాము, 2 ఫ్యామిలీస్ మాత్రమే వెళ్ళాము. సో అలాగే ఈసారి కూడా జస్ట్ నార్మల్గా ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అక్కడ వనభోజనాలకి వెళ్ళేసి అక్కడ కొంచెం చిల్ అవుదాం అనేసి అయితే వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఎక్కడో వనభోజనాలు అంటే లాంగ్ ఏమీ వెళ్ళలేదు, జస్ట్ మాకు చాలా దగ్గరలో సమ్మక్క సారక్క టెంపుల్ ఉంటుందన్నమాట. అదంతా అడవిలో ఉంటుంది, చాలా బాగుంటుంది, అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్తే సరే అని వెళ్ళాము. నేనైతే దీన్ని చూడడం ఫస్ట్ టైం అన్నమాట. నిజంగా చెప్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది ఆ టెంపుల్. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అంత ప్రశాంతంగా ఉంది. నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు లేదా అసలు అంత చిరాగ్గా ఉన్నప్పుడు ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మెయిన్ ఈ అమ్మవారి మొహం చూడండి, ఎంత కలగా ఉంది అంటే నాకు ఆ అమ్మవారి మొహం చూస్తుంటే డైరెక్ట్ అమ్మవారిని చూస్తున్నట్టే అనిపిస్తుంది. మీరు కూడా చెప్పండి, మీకు కూడా అలా అనిపించట్లేదా? సో ఇక్కడ ఈ టెంపుల్ చూసాకైతే నాకు అసలు అక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఫస్ట్ బయటికి రావాలని అనిపించలేదు. చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. మైండ్కి కొంచెం రిలాక్స్ కావాలి అంటే ఈ టెంపుల్ అయితే బెస్ట్ అని అనిపించింది నాకు. అసలు మా ఊర్లో కూడా ఇలా ఒక పీస్ఫుల్గా ఉండే టెంపుల్ ఉందని నాకు ఇప్పటి వరకు కూడా తెలియదు. అంటే నేను పెద్ద బయట ఏం తిరగనన్నమాట. సో ఈసారి ఇక్కడ వెళ్దామని చెప్తే ఓకే అనుకున్నాం. అసలు యాక్చువల్గా అయితే మా ప్లాన్ ఇక్కడ కాదు, బట్ సడన్గా ఇక్కడికి వేసేసామన్నమాట. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్దామని అనుకున్నాము, బట్ ఇక్కడ వేసాము ప్లాన్. ఆ అమ్మవారే మమ్మల్ని పిలుచుకుందని నాకు అనిపించింది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. పక్కనే ఫస్ట్ అయితే ఇది విజయదుర్గ అమ్మవారి టెంపుల్ అన్నమాట. మళ్ళీ పక్కనే సమ్మక్క సారక్క టెంపుల్ ఉంది, మళ్ళీ అటువైపు వీరన్న స్వామి టెంపుల్ ఉంది. అసలు ఎంత బాగుంది అంటే నాకు అక్కడ కూర్చొని నా బాధలన్నీ ఆ దేవుడికి చెప్పుకోవాలని అనిపించిందండి. అలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ అంతా. సో ఇంకా అక్కడైతే దర్శనం చేసుకొని కొంచెం మీతో కూడా షేర్ చేసుకోవాలన్నట్టుగా ఆ లొకేషన్ అంతా షూట్ చేశాను. ఇక్కడ వనభోజనానికి మేమే కాదు, ఇంకా మాతో పాటు చాలా ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట. నేను షాక్ అయిపోయాను. అంటే వెళ్ళేటప్పుడు అక్కడ జస్ట్ మేమే ఉంటామేమో అనుకున్నాను, కానీ అక్కడ చూసినాక మాత్రం చాలామంది ఉన్నారు. అంటే ఒక 4-5 ఫ్యామిలీస్ వచ్చాయి. సో ఇంకా భయం లేదు అనిపించింది. రోడ్డు పక్కనే ఇక్కడ టెంపుల్, వచ్చిపోయే వెహికల్స్, చిన్న చిన్న వెహికల్స్ వచ్చిపోతూ ఉంటాయి. అక్కడ కూర్చొని ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తుంటే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే సూపర్గా నచ్చింది టెంపుల్. నేనైతే ఇప్పుడు హడావుడిలో వచ్చాం కదా ఫ్యామిలీ మొత్తంతో, వదినతో అయితే చెప్పాను మళ్ళీ ఒకసారి వచ్చి వెళ్దాం ఈ టెంపుల్కి, నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాను. ఓకే అని చెప్పింది. నేనే కాదు, వీడియో మొత్తం మీరు కూడా చూస్తున్నారు కదా, ఒకసారి మీరు కూడా చెప్పండి ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ అనేది ఎంతమందికి పీస్ఫుల్గా అనిపించింది, ఎంతమందికి నచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో షేర్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే, చాలా చాలా బాగుంది. ఇటు రోడ్డు అటు రోడ్డు మధ్యలో అమ్మవారి టెంపుల్, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని ఇలా ఇంకా మేము ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా వనభోజనాలకు వచ్చామంటే. సో ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే అంతా మేమైతే 2 ఆటోస్లో వెళ్ళామన్నమాట. అన్నీ ఇంకా బయట నుంచి కొనుక్కున్నాం అన్నమాట. అక్కడ అంటే కావాల్సిన వెజిటేబుల్స్ కానీ మసాలాలు కానీ చికెన్ మటన్ అన్నీ అక్కడే కొనుక్కొని ఇంక ఇక్కడికి తీసుకొచ్చేసి అయితే వండుకున్నాము. ఇంకా వండుకునే ప్రాసెస్ అంతా నేను చూపిస్తే చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేను స్కిప్ చేస్తూ చూపించాను, ఏమీ అనుకోకండి. ఇంకా మీలో కూడా ఎంతమంది వనభోజనాలకు వెళ్తారో అది కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. ఒకప్పుడు అయితే వనభోజనాలు అంటే మా గల్లీ మొత్తం కలిసి ఒకటే రోజు వెళ్ళే వాళ్ళం, చాలా బాగుండేది. బట్ ఇప్పుడు అలా ఏమీ లేదు. నాకైతే ఆ డేస్ అనేవి అసలు ఇంకా మర్చిపోలేదు. చాలా చాలా బాగుంటాయి. అన్ని ఫ్యామిలీస్ ఒకటే చోట కలిసి ఒక రోజంతా ఒక పండగలాగా చేసుకునే వాళ్ళం అడవిలో. బట్ ఇప్పుడైతే వనభోజనాలకైతే నాకు తెలిసి చాలా మట్టికి వెళ్ళడం లేదు. సో ఎందుకో మాకు వెళ్ళాలనిపించింది, మాకు మేమే ఉన్నాం కాబట్టి మేమైతే వెళ్దాం అనేసి అయితే ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. ఏంటంటే మాకెవరూ లేరు, ఉన్నా వేస్ట్.
నిజంగా మనం ఉన్నట్టు వేరే బ్యాచ్ అయితే అసలు ఏమి ఉండదన్న థ్రిల్ నాకైతే. అరే బుక్కులు ఏమన్నా తెచ్చుకుంటే అయిపోవచ్చు ఆడము. ఏం చేస్తాం మటన్ కొట్టడానికి. ఫ్రెండ్స్ అల్లం మర్చిపోయినాము, ఉల్లిగడ్డ ఏమో మాడిపోతుంది, మా సాయేమో అల్లం తీసుకురాడని పోయిండు. ఇప్పుడు ఇక్కడ ఇంకో పొయ్యి పెడితే ఇందులో బగారా చేస్తాం. పని మంత్రాలు అక్కడ పని చేసి అలసిపోయింది. ఇక వీళ్ళేమో పని చేస్తూనే ఉన్నారు వచ్చినప్పటి నుంచి, తొట్టి గ్యాంగ్ పిల్లకాయలు. సాయి వస్తున్నాడు. మర్చిపోయింది అయిన వాళ్ళ తెలుసు, అక్కడ తీసుకుందామని చెప్పిండు. అక్కడ అక్కడ చికెన్ కొట్టిస్తాను కదా, అక్కడ తీసుకోమని చెప్తేమో లేదు అక్కడ తీసుకుందామని చెప్పిండు. చూడండి బతావు పుర్రా ఎంత పుర్రు, అదొక రకంగా ఉంది. దొరికిందే బంగారం. ఇక చిది గమ్మిగా ఉందన్న. ఓ ఇప్పుడు ఇట్లా చేస్తాను, ఇటు ఒక పడత కడతారా ఇక. గుడ్డలా పూరా మమ్మతో అయ్యాయి గంటలు. కలపాలా రామంటే ఎటో పోతుంది. గుద్ద కింద పోతాయి మాస్ రావని తప్ప. ఇంకా మేమైతే జస్ట్ ఒక 10 మెంబర్స్ అంటే పిల్లలతో కలిపి 10-12 మెంబర్స్ వచ్చాం కాబట్టి ఇంకా మంచిగా మటన్ చేసుకుందాం అనేసి అయితే మటన్ తెచ్చుకున్నాము. అండ్ చికెన్ కూడా తెచ్చుకున్నాం ఫ్రై చేసుకోవడానికి. ఇక్కడైతే అందరం తలా ఒక చేసి అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ పక్కనే అన్నయ్య ఇంకో పొయ్యి కూడా పెట్టేసి అక్కడ చికెన్ ఫ్రై చేస్తున్నాడు అన్నమాట. సో ఇంకా ఎవ్వరూ రాలేదన్నమాట. అంటే జస్ట్ మేము ఎటు వెళ్ళినా సరే నేను, అన్నయ్య, వదిన, మా పిల్లలు, అన్నయ్య వాళ్ళ పిల్లలు, ఈసారి మా చెల్లి యాడ్ అయిందన్నమాట. సో ఏమున్నా మేమే వెళ్తామన్నమాట ఎప్పుడు. పసుపులో కొంచెం ఉడికాక ఇట్లా కొంచెం మామిడికాయ ఆకులు వేసుకుంటే తొందరగా ఉడుకుద్దంట. లాస్ట్లో ఎట్లా ఉడికిందో చూపిస్తాను లాస్ట్లో. ఇది ఎలా ఉడికిందో కూడా లాస్ట్లో మేము తినేటప్పుడు చూపిస్తాము వీడియో. నార్మల్గా అయితే ఇప్పుడు మనం కుక్కర్ లేనప్పుడు ఈ ట్రిక్ అయితే యూస్ చేస్తే, అంటే చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా ఇక్కడంతా మా పిల్లకాయల వల్ల డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల అయితే ఇంకా వీడియో షూట్ చేయలేకపోయాను. ఇలా అయితే ఫైనల్గా అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని తినేసామన్నమాట మేమందరము. ఇంకా ఇలా తినేసాక ఇక్కడ కొన్ని వీడియో షూట్ చేసుకున్నాను. ఇంకా వీడియో షూట్ చేసుకుని అయితే ఇంకా ఈవినింగ్ అయిపోతుంది అనమాట. 5 అయిపోయింది అప్పటికి. ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎందుకో అక్కడ నుంచి వెళ్తూ ఉంటే నాకు వెళ్ళాలనిపించట్లేదు. టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే ఏదో కొంచెం చిన్న బాధగా ఉంది. బట్ మళ్ళీ వస్తానమ్మా అనేసి అయితే మొక్కుకున్నాను. నా వీడియో మొత్తంలో పక్కన ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం స్కిప్ చేసేయండి. ఎందుకంటే అంతా మా పిల్లలు ఉన్నారు పక్కన. సో అదంతా డిస్టర్బెన్స్గా ఉంది, చిన్నగా లైట్గా డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకా మనం వాళ్ళని ఎంత కంట్రోల్ చేస్తామని చెప్పేసి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. అంటే వీడియో పోస్ట్ చేయాలి అన్న ఆతృతతో మాత్రం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా అయితే ఇలా స్టార్ట్ అయిపోయాము. ఇంకొకటి ఏంటి అంటే ఇది నేను చదువుకున్న స్కూల్ అన్నమాట. 1st నుంచి 5th వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇంకా దీని పక్కనే అన్నమాట, కొంచెం దీని పక్కనే నేను హై స్కూల్ చదువుకునేది కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక వెహికల్ ఆగిపోతే మా సాయి అయితే కొంచెం ధర్మదాత కదా, సో అక్కడికి వెళ్ళేసి అయితే వాళ్ళకి స్టార్ట్ చేసి వెహికల్ ఇస్తున్నాడు. సో ఇంకా వెహికల్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇందాక చూపించిందేమో నేను 1st నుంచి 5th వరకు చదువుకున్న స్కూలు.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే నేను 6th నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదివాను. సో అటువైపు వెళ్ళాక చాలా ఇయర్సే అయిపోయింది అనమాట. అటు చూడగానే నాకు అన్నీ నా 10th క్లాస్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. నేను చదువుకుంది అయితే గవర్నమెంట్ స్కూల్లోనే అండి, కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానని ఎప్పుడు నామోషిగా ఫీల్ అవ్వలేదు. ఎక్కడ వేసినా చదువుకునేవాడైతే 100% చదువుతాడన్నది నేను ఒక్కటైతే నమ్ముతాను. ఇంకా ఇలా చూడగానే నాకు 10th మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. మీలో ఎంతమందికి ఇంకా 10th మెమరీస్ గుర్తున్నాయి అండ్ 10th ఫ్రెండ్స్ని, టీచర్స్ని, స్కూల్ని మిస్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి. ఫైనల్గా ఇదైతే మా వనభోజనాలు ట్రిప్ అండి. మీకు కూడా ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో, మీలో ఎంతమంది ఇప్పటికీ కూడా వనభోజనాలకి వెళ్తారో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.